ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రజల్లోనూ గత 7 ఏళ్లుగా తెగ నలుగుతున్న ప్రశ్న అమరావతిలో అసలు ఏం కట్టారు? 1,00,000 ఎకరాల రాజధానిని ఉదరగొట్టిన నాయకులు ఇప్పుడు అక్కడున్న పురోగతిపై ఏం చెప్తారు? చంద్రబాబు విదేశాలు తిరిగినప్పుడు చూపించిన ఆ కలల బొమ్మలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయా, లేదా అది కేవలం గ్రాఫిక్స్కే పరిమితమైందా? తాజా గణాంకాల ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాల పనులు ఇప్పటికీ 15 నుంచి 20% లోపే ఉన్నాయి. అయితే ఈ ఏప్రిల్ 2026 నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన టవర్లు, మంత్రుల బంగళాలు తుది దశకు చేరుకున్నాయి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగవంతమయ్యాయి. కానీ సామాన్యుడు ఆశించిన వరల్డ్ క్లాస్ సిటీ ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. అమరావతి ₹1 ఖర్చు లేకుండా తనను తాను పోషించుకుంటుందని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నడవడానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి దాదాపు $1.6 బిలియన్ అప్పు తీసుకొచ్చారు. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కంటే డెట్ ఫైనాన్స్ గా కనిపిస్తోంది. ప్రభుత్వం భూములను విక్రయించి ఆదాయం పొందుతామని చెప్తున్నా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. సింగపూర్ మాదిరిగా ఉంటుందని, జపాన్ టెక్నాలజీ వస్తుందని ప్రచారాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, కొన్ని స్మార్ట్ రోడ్లు కనిపిస్తున్నాయి తప్ప ఆ విదేశీ నగరాల మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. క్వాంటమ్ వ్యాలీ, ఐటీ టవర్లు అంటూ కొత్త పేర్లు వినిపిస్తున్నా అవి ఇంకా కాగితాల మీద, గ్రాఫిక్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది కోట్లాది మంది ఆంధ్రుల భావోద్వేగం. 2028 నాటికి పూర్తి రాజధాని సిద్ధమవుతుందని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. మరి ఈ 2 ఏళ్లలో గ్రాఫిక్స్ నిజమవుతాయా, లేక మళ్లీ అప్పుల కోపగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.